హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైని చూపిస్తున్నానండి. రైస్లోకి, చపాతీల్లోకి, ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్టీ అయిన ఎగ్ ఫ్రై మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఎగ్ ఫ్రై కోసం ఒక బౌల్ తీసుకొని ఒక 4 ఎగ్స్ ఇలా కొట్టి వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, తగినంత కారం, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆయిల్లో కొంచెం ఈ మసాలా అంతా కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ని కూడా వేసేసుకోవాలి. ఎగ్ ఫ్రైని ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 3 మినిట్స్ ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.